పరసంబంధులు అంబారి ఇచ్చి దేవుపురు సంబంధులు అంబారి సంబంధులు వచ్చి అనుబంధం భూమి మీద మన నేను పరలోకంతోలే ఓరో పొత్తు ఓరో బంధం ఓరో కనెక్టింగ్ ఇదని ఓరో ఐక్యత నీ బ్రతుకుత మహాపురు రాజు నేను హజంతకి నీకే మన సంబంధం అన్యోన్య సహవాసం మా చందితలే మారు మంజంతకి మారో సిద్ధపడి తీంది కాబట్టి పరసంబంధులు అంబారి నిజంగా దేవుపుర రాజు హజంతకి తన బ్రతుకుత కష్టపడినసి ఎదురుసినికి హీనసి అసలు ఆలోచించినవి కానీ తను కమకినవి కానీ ఏనా కోసము కమకినేసి ఏనా కోసము ఒణపినేసి ఏనా కోసము కమకిహిడోయినేసి నీ విషయాలకు ఈరోజు మారో జాపినం దేవుపుర ఇది ఇన్నసి ఏమైనా ఆలోచనలకైనా హెడోయిను లోక సంబంధి ఈ లోకంతో సంబంధం కలిగితే లోకం మర్యాదల కాడ ఆశలు కాడ పడిపోయి వచ్చి ప్రతి మనిషి ఆలోచించిన ఆలోచన ఏనా హీరోయిను పరలోకం నన్ను హాయి నా సంజితాడు నన్ను హాయి నన్ను హన్నాయించినాను ఏనాతి నన్ను గురి కలగా ఏనాతి మనసు పెట్టాను ఏ భాజంతకి ఇచ్చినాను ఏనాకి తీందే ఎన్నితి ఆలోచన కలగా ఎన్నిక మధ్య కిందేసి అమితన తని ఏకగ్రత కలగాడు అమిని విషయంలో నన్ను మంజాని లోకము శాశ్వతం మారే ఇది కొంతకాలమే మహాపూర్ణన ఈ లోకంటి వేరు కాస్త తర్వాత మరో లోకం నాను ప్రయాణించి ఏ ప్రయాణంతో ನಾನು ಮಹಾಪುರು ದೃಷ್ಟಿ ತಕ್ಕಿ ನಾನು ಹನ್ನೆ ಲೋಕಂ ತಕ್ಕಿ ನನ್ನ ಅರ್ಹತ ನಾನು ಕಲಗ ನನ್ನ ಭೂಮಿ మీద ನಾನು మర్చిందే ನಾನು ప్రయాణించిని మరో లోకం ఇది శాశ్వతం ఏ శాశ్వత లోకమత ನಾನು శాశ్వతంగా నన్ను బ్రతుకు నన్ను సంపాదించకొడితిందే ఇచ్చినాను భూమి మీద నేనాకితింది నా లక్ష్యము నా గురి నా ఉద్దేశము నా ఆలోచనలకు అంబియా ఖచ్చితంగా మార్పు చేయండి కాబట్టి నిజంగా మారో దేవుడు సంబంధులుగా తయారు మాత్రం పరలోక రాజ్యం ప్రజలకి నన్ను నేను ప్రయత్నం హించే వాళ్ళ మహాపూర్ రాజ్య ఈయన కోరిక నింగే మర్చే వాళ్ళ ఏ మహాపూర్ రాజ్య హజారు కోసం తక్కి మారు మహాపూర్ మహాపూర్ విషయంలోకి మారు తాకించే వాళ్ళ నేను నాను కాలం వారు వాక్యం వించిని మారో మహాపూర్ ఏనా అనేసి అసలు మా ఆలోచన అంబి మను సతకి మా ఆలోచన అంబి మను మరో పరిని ఈ యొక్క ఈ ఆతృత అమి మనే అమి విషయం మీద మనే మరో ఏనాతి పరినై అమి మీద మరి ఆలోచన కలగా మారో మన్నాయి ఒకసారి వేస్తతో ఆలోచన మన అమి కలగడు ఈయన మారో ఎక్కువగా మా సొంత కమాణ ఎక్కువ ఆలోచన ఇవ మీరు మీకు బాగా తెలుసు లోక సంబంధులు కాబట్టి లోక సంబంధమైన సంగతుల యందు లక్ష్యం వచ్చినాయి ఖచ్చితం కదా ఇది పరసంబంధి అయితే వీటిని లక్ష్యం చేస్తాడా పరసంబంధమైన వాటి గురించి మాత్రమే ఆలోచించినేసి ఎవరి మీద దృష్టి పెట్టుకొనినేసి అసలు బుద్ధిమంతులు విశ్వాసుల జాబితా గురించి వ్రాయబడితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంతో మహాభక్తులు ఎవరి పాలు తేనెలు ప్రవహించిన దేశం ప్రదేశం మహాపురోహితుడికి మధ్యలో ఇష్టపడాన ఇది శాశ్వతం ఇది పుంజ
ಈ ಚಿನ್ನ ಬ್ರತುಕು కోసం ನಂಗೆ ಏನಾತಕ್ಕೆ ನಾನು ರಾಜುಕೊಟ್ಟು ನಾನು ದೊಂಗಿಜಿ ಅನ್ಕೊಂಡಾನ ಹೆಚ್ಚಾಗ ದೀವಿಂಚಿ ತೆಚ್ಚಗ ಆಸ್ವಾದಿಸಿದೆ ದೇಶಂತಿ ಹಿತ್ತಿ ಕೂತೇರಿ అబ్రాహాము ఇస్సాకు యాకోబు నారి అన్యులుగా మన దేశంతా ఎంప అవాహ పరవాసులుగా మంజహ చిన్న చిన్న గుడారాలు వేసుకుంటా చిన్న చిన్న తమ్ము ఓడ మంజకి టెంట్ చిన్న చిన్న గుడారాలు మన కిందరే కదా ఇలా చిన్న చిన్న గుడిసెకి మహాపూర్ రాజు కోసం ఎదురు తిరిగి కానీ మారు మాత్రం భూమి మీద బ్రతకనప్పుడు మంచి రాజుకోట కావాలి. దశమ భాగం ఇచ్చేయండి ఇయ్యదు సతకిజో దశమ భాగము చాలా సేవకులు కానీ చాలా ఉన్నతమైన స్థాయికి తరహత్ సీనియర్ ఏ దౌలతులు చాలా బ్రతకత్ సీనియర్ ఇది ప్రతిరోజుకి ఇది నిలేసరి మింగుడు పాలు తట్టుకొట్లాడవరు ఓర్చుకొట్లాడవరు అసలు ఇది అంబర్కి వర్తించిన అంబర్ కోసం కితరి దశమ భాగం విన్నాయి. సరైనటువంటి విషయాలు అరాకొర విషయాలలో ఆలోచన కలగా బైబిల్లో తమకు నచ్చితిలేకి ఎవరి కొంతమంది మాట్లాడింది. ఇది కేవలం దశమ భాగమైన అమ్మకి లేవీలకు మాత్రమే. ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేవీయ గోత్రం. ఆ గోత్రములలో ఆ 12 గోత్రములలో లేవి గోత్రం. ఈ గోత్రానికి మాత్రమే ఏనాజికే వాట ఈ అతరి కాబట్టి 11 గోత్రంలో వారుకి ఇవరికి 10వ వంతు దశమ భాగం అంటే ఇవరి నా స్వాస్థ్యం ఇవరి నా హక్కు ఇవరి ఎందుకంటే నాకు ఇచ్చిన ఆలోచన కాబట్టి మీరు ప్రతిరోజు తెరిచికే నంగ చచ్చాయనని ఇవరికి నాను ఇవరి నంగ చచ్చాయనని ఇవరికి నాను పోషించి దశమ భాగం ద్వారా ఇవరు బ్రతికినేరి ఇవరు నాకు యాజకులు చాలా సందర్భాలు మన్ను ఆది కాండంలో ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మన సినికిసరి చాలా విషయాలుగా మనకి బావ రాయబడిన సంగతులకు మార్పు ఉన్నాయి. భూమి వాట ఇల్లే గుడ్డియా ఇల్లే ఎవరికి ప్రత్యేకంగా ఎవరికి ప్రజలతో కూడా సమానత్వం బట్టి కాకపోతే లేవీలకు మాత్రం మరి అతను బ్రతికినేరేవరి కాబట్టి ప్రతిరోజు తెరిచికే ఎవరికి దశమ భాగంగా ನನಗೆ మీరు చేస్తారు ఎవరైనా ద్వారా నా సేవకి దాని ద్వారా బ్రతికినేది లేవియ కుటుంబం లేవియ గోత్రం తరివి బరజనజికి దాని బ్రతికినేది లాహించి దేవుడు నియమించుతాయి. ఇది మంగే ఈరోజు దశమ భాగాలు కానీ చాలా రకాలుగా మాట్లాడి కోటలకి దస్తు సీలేదు పెద్ద పెద్ద ప్యాలెస్లే నిర్మించబడ్డ సీట్లు కదా ఈ రోజుల్లో. కాబట్టి మా మనసు అంబిటినాయి మరో ఇటు మరో ఏనా తిన్నాయి ఏనా గొహనాయి ఏనా తుర్నాయి ఏనా పొర్నాయి సతకి జోయి మరో ఏనికమ్మ తిన్నాయి ఏనా డబ్బు సమకూర్చున్నాయి ఏనా చదివికిన్నాయి ఏనా చదివి నమ్మిరేనా ఎన్నితో ఉద్యోగం తనను పండితే వజునే ఇవి భూ సంబంధమైనటువంటి మనిషి ఆలోచించిన ఆలోచనలకి ఇవి. కాబట్టి భూ సంబంధమైన ఆలోచనలకు వేరు పర సంబంధమైనటువంటి ఆలోచనలకు వేరు. దేవుని ఆలోచన వేరు మన ఆలోచన వేరు. మహాపురు బ్రతుకు వేరు నీ బ్రతుకు వేరు. నీ చూపు వేరు మహాపురు దృష్టి చూపు వేరు అన్ని తేడా. కాబట్టి మరి ఆలోచించిన మంచి విషయాలుగా నీజు జాపాలకి మనిషినికి ఒకసారి యేసు స్వామి కొండ మీద ప్రసంగం కిహిమి బెల్లత చాలా సందర్భాలకు మాట్లాడుకుంటే జోలి 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 ప్రసంగించి చివరి మాటల్లో 6వ అధ్యాయం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము సినికిదు ఒక క్రైస్తవుడుగా ఒక పరసంబంధిగా పరలోకం కోసం నేను మహాపురు విషయంలోకి నేను తాకాలతకి బ్రతకాలతకి మహాపురు సన్నిధిత నేను జాపాలతకి వాటి నేను అంబి హజ్జలితకి నేను సిద్ధపడించి అసలు నేను అంబి హజ్జతకి సిద్ధపడించికి నీ సిద్ధపాటు సరిగిలా సరే నేను నాను మిస్ అవ్వాలి. కాబట్టి
ఈయన మీద దృష్టి పెట్టబడ్డాడు. ఈయన భూ సంబంధులు లోక సంబంధమైనట్టు జోలికి అనేది ఆలోచించినది, కమాకినది, ఆలోచనలకు పెట్టకొట్టినది. ఏనా బ్రతికినాయి, ఏనా हिड़ोइनाई, ఏనా కితి సర్వర, ఏనా ही मारो पड्डा नाई, ఏనా ही मारो मच्चिसरी मारो చెడిపోయా నాయి, ఏనా ही मारो మచ్చిసరి మాకు ధనవంతులుగా తయానాయి. ఇన్నెత్తి లోక సంబంధంగా జోలికి ಅಂದ್ರೆ ఒప్పినేరి ఆలోచనకు పెట్టబడ్డాడు. ఈనేరి మరి పర సంబంధులు ఏనాతి అయినా మీద ఎవరి ఆశపట్టాడు. ఈనేరి ఏనాతి పరినేరి మరి లోక సంబంధులు పరినేరి. మరి పర సంబంధులు ఏనాతి ఆశపడినేరి, ఏనా మీద మనసు పెట్టుకుంటున్నది, ఏనాతి పరినేరి. మరి ఆలోచనకి ఎప్పుడు 6వ అధ్యాయము 33వ వచనంతో ఒక మాట ఇదే మా గురించి మాట్లాడాలి. కాబట్టి మీరు ప్రసంగంలో యేసు స్వామీజీ మీరు ఆయన తండ్రి రాజ్యంతి మహాపురు నీతితి మొట్టమొదటగా మీరు పరిణయి. మరైనా పరిణయికి మరో క్రైస్తవుడుగా లోకంటి యేసు స్వామి ద్వారా తండ్రి ఏమమ్మ వేరుకి ఎత్తి ప్రతిరో క్రైస్తవుడు తన జనాంగముగా రాజులుగా యాజకులుగా భూమి మీద మనం ఏనాటి మరో వెతికినాయికి మొట్టమొదట ఆయన రాజ్యంతి మహాపురుకి మన నీతితి, మహాపురు మన రాజీ, మహాపురుకి మన నీతితి మొట్టమొదట క్రైస్తవుడుగా మహాపురు మీరేసి పరిణయి మనసు ఇట్టినయి. మొట్టమొదట ఈ జోడక్తి మారు ఖచ్చితంగా మారు పరితీందే మోనో ఇటితీందే అర్థమైందనే. కానీ మారు ఇటితి మోనో మారో ఈ లోకం మీద లోకంతో మని కోరికల మీద మా మనసు ఇట్టినాయి. శరీర ఈ అంగ అవసరం అతి ప్రతిరో కోరికలు మరి తీర్చుకోవడానికి మీద ఆలోచన కలిగినాయి మారు. కానీ మహాపురు రాజీ ఇది నసి మహాపురు రాజీ అచంతకు ప్రయత్నంకి ప్రతిరో మనిషి అమ్మి మనే నాన్న ప్రదేశం అమ్మి మనే ఏ ప్రదేశం మొట్టమొదట మారు పరితీందే మారో ఎంబజంతకి అవకాశం వినామగడయింది. ముందు మహాపురు మన రాజీ అనగా పరలోకంతో మన చంజికి మన నీతితి మొట్టమొదటగా మారు వెతికినాయి. పరిణయి అంబాసి పరిణిసి మహాపురుకి మన నీతి అమ్మారికి మన అంబాసి పరిణిసి. ఈ రోజుల్లో హోయిలీలో జోలినారే మంజానే మహాపురు వ్యతిరేకంగా మాట్లాడినారు, జోలినారే మంజానేది తప్ప మహాపురు కథ అనే వారి నెరవేర్చినారు మంజానేది. మహాపురు నీతితి వెతికినాయి సరేనాయి. ఈ నీతి ఇటు రకవానికి మనకి ఆల్రెడీ మనకు తెలుసు. మనకి వాక్యం జాప్యం కాబట్టి మనకు తెలుసు నీతి ఉట్టి రక మహాపురు కథ వెసీని కథ ప్రకారంగా నేను నాను బ్రతికి తింది తాకి తింది అప్పుడు నీతినే మనగే వాన్నే ధర్మశాస్త్రానుసారముగా వాక్య ప్రకారంగా మన తాకి తిందే నీతిమంతులుగా మహాపురు దృష్టికి మనం తీర్చబడిన ఈ జీవాక్యం మనగే విషయాన్ని. కాబట్టి మహాపురుకి మన నీతి చాలా గొప్పతాయి. ఏదైతే నీతి కలగా అమెరికా మాస్కర్స్కే మన్న ఇంజి మహాపురు కోరింది అని నాను పరిశుద్ధులకే మీరుకే పరిశుద్ధులుగా నాలా మీరు మన్నయి ఏ మనని ನಾನು ಸಿನಿಕಿನ ಕಿಯ ತಿಂದೆ ಇನ್ನಿತ ಕೋರಿಕ ಮಹಾಪುರುకి మన ఇచ్చే పరిశుద్ధత బాడుగా కుడితాయి. మహాపురుకి మన నీతితి మరో నాశనం కాకుండా వస్తాయి. కాబట్టి క్రైస్తవుడుగా మహాపురు రాజితి మహాపురుకి మన నీతితి మా పొందుకోవడానికి నాకు తిందే పరిణయి. ఇక నౌకిత వచ్చి కొన్ని మాటలకు మనం నేర్చుకుంటున్నాం. కొలసి పత్రిక సిరికిదు మరి ఏనాతి పరిణయి ఒకసారి కొలసి పత్రిక
మూడవ అధ్యాయము మొదటి నుంచి ఫస్ట్ 3వ వచనం వరకు మా ఋషినికినో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అది చూసారా, పైనున్న వాటినే వెదకాలి. నిజంగా నేను యేసు క్రీస్తుతో మారో వెళ్ళనింగి తత్తయిచ్చి బ్రతికి తత్తయిచ్చి మారో ఏనాటి పరిణిసికే లెక్కమన గురించి మాత్రమే పరిణిసి తన మోనోజుకి ఏవా మీదే పెట్టాడు ఇనిసి ఏవా మీదే పెట్టాడు అయితే దగ్గర పరలాడినిసి. కాబట్టి నిజంగా మారో యేసు క్రీస్తుతోనే మారు లేపబడి లేపబడిన ఇచ్చేనై మహాపురు యేసు ప్రభు బలజనతై మా పాపముక గురించి మహాపురు హాతేసి తిని దిన వితరంటే నిగిటేసి యేసు ప్రభు బలజన గురించి హాతేసి ముస్పి కాకొడిసి ముస్తుస్తేరి తిని దిన అంటే మహాపురు నింగిటేసి. ఎలాగే మహాపురు హాకిత నేను జిక్కే హాతి ఒక పాలి భాగస్తుడుగా హాతి ఏదేమో నీ పాపం కోసం నేను కితే ఆ తొలితి పాపాలకు నేను అప్పుడు యేసు ప్రభు నమ్మ అతి కాలంతో నేను కిత్తి అనేక పాపాలకు విషయమై మారు మనసు పొందిన తర్వాత నేను యేసుక్రీస్తు హాకిత నేను పాలివాడుగా ఆతి హచ్చి నీ పాపం కోసం బాప్తీసం నీ పాపం కోసం నేను మూంజాచి సమాధి కాబట్టి నీతి విషయమై కొత్త జీవితం నేను సంతరించకుండా అంటే నేను శాశ్వతమైన బ్రతుకులో నేను అడుగు పెట్టి నువ్వు యేసుక్రీస్తుతో నేను లేపబడితే ప్రతిరో మనిషి పరినై మనసు ఇట్టినై ఏనా మీద అభిమనేవి పైనున్న లెక్కుమను మా లెక్కుమను మా లెక్కుమని ఏమా మీద మనసు పెట్టేసి మా లెక్కు అయినాయి మనం మరి లేంజు హుక్కయ్య హామీ అని జరిగి అసలు ఏమా కంటే ఇంకా పైగా మన సరి ఏదే ఆయన రాజ్యం అనే మత్తయి వార్త 6:33 వచనం తెలిస్తే విషయమే ఏమాతేనే పరదు జనిసి ఎంబే మనసు పెట్టదు జనిసి మరలా అవి జీరో సుమారులు అయి పావులు కాల్చుకే మా లెక్కనేమన్నా ఈ ఆకాశపు అంచు దాటాచి తర్వాత ఇంకా నేను అంచులు దాటిపోయాచి తర్వాత లెక్కనేమన్నా బంగారముతోనే జగజగ మెరిసిపోయాని రాజీ మహాపురు రాజీ మనే రాజితి మరో పరితీందే ఏ రాజు కోసం మా మనసు మారో ఇటు తీందే అంబియా భూమి మీద మారో బ్రతకాన్ని అప్పుడే ఏదని మీద మనసు పెట్ట ఏదన కోసం తక్కి నేను కష్టపడి తీందే ఏదని కోసం తక్కి నేను ఠాకలు తక్కి నేను ప్రయత్నం నేను కిత్తిందే మరి ఏదనే బడా రాజీ ఏ రాజు మరో మిస్ ನಾನು ನನ್ನ ಅಂಬಿಟಿ ವಾರ್ತೆಗೆ ನನಗೆ తెలుసు నేను ఎక్కడి నుండి నేను వచ్చి తినో నేను ఎరుగుదును మరి మనకు తెలియదు మన హచ్చాయి కాబట్టి మహాపురు తాను అంబిటి వార్తస్కి ತಂದೆ ಜಾಣ కాబట్టి వెండి ಅಜತಕ್ಕೆ ಪೊಲೀಸ್ కాబట్టి ಪುನಃ ಮಂಗೆ ರೋಜಿಯುಗ ಯೇಸು ಪ್ರಭುವ ಮಚೋಪಿ ತೋಸಪಿಸಮ್ಮ ಇಲ್ಲ ಕಮ್ಮಕಿ ಇಲ್ಲ ಮಂಜ ಇಲ್ಲ ಮಹಾಪುರು ಸಂತೋಷ ಪರ್ಚ ಮಹಾಪುರು ನಿಂಗೆ ನಂಗೆ ಅಪ್ಪಗೆ ಕಮ್ಮ ಕಾಣಿ ಇಲ್ಲ తీర్చ భూమి మీద నీ బ్రతుకులో అప్పుడు ನಾನು ಹತ್ತಿಸ್ತಾಗಿ ಚಲಿದ್ದಾನೆ ಎಲ್ಲ ರೋದಿನ ತಂದಿರು ವಾಹತುತ್ತಿರು ನಾನು ವಾಹಿ లేకపోతే నేను హజలాడొద్ది నీ గురి ఇలా మర్చిద్ది యేసుక్రీస్తు తాకితిలే అపోస్తలుడు గారు యేసుక్రీస్తు తాకి కితిలేకి ఎలా మా రోజుకి తాక మారు మహాపురాజు మరాచేరు టీవరకు మాత్రం హజలాడాయి మరి అనుకుడితి ఏదైనా మీరు ఆలోచన పెట్టుకుడితి హజల్కి ఛాన్స్ ఇల్లే కమ్మకి తీందే ఏ హజల్తకి తగితిలేకి మన కమ్మకి తీందే ఉట్టివరకు మాపు
ಯೇಸು ಪ್ರಭು ಹಜಾರ್ ವಸ್ತನಿತಾನ ಕಮ್ಮ ಕಿಹ ಹಾಚಸ್ ಏನ ಕಿಹ ಹಾಚಸ್ ಕೆಲ ನಿಮ್ ನಾನು ತಾಕಿತಿಂದೆ ಎಂಬ ಹಚ್ಚಂತಕ್ಕೆ ಮಾರು ತಾಕಿತಿಂದೆ అప్పుడు మహాపూర్ రాజు మారో హంచలాడినాయి ఎంబడే చదవదు ఒకసారి నేను మాట మంచి మాట మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి పైన ఏముందట అక్కడ పైన లెక్క మనకి యేసు క్రీస్తు సంజి దీని పాడియా కూర్చొని ఉన్నాడు గమనించాల్సి ఏదంటే మారు పని తీందే ఏదన్నా మారు పని తీందే సంజి మని ఠాయుత సంజి మని రాజ్యము యేసు వచ్చే రాజ్యంతో మారో హజంతకి మారో ప్రయత్నానికి చేయండి సంజి కుడి టీని ఒక్కి యేసు ప్రభు అనేసి యేసు టీని పాడి మారోజుకి మందలకి ఏ సింహాసనం గురించి రాజ్యం గురించి హజంతకి మారో ప్రయత్నం మారోకి తిందే ఏదంటే మారు ఆశించి తిందే మారో పని తిందే ఎదరి కోసం మారో కష్టపడి తిందే ఎదరి కోసం మారో ధ్యాస కలగా మారు మర్చింది యేసు ప్రభు వచ్చేసి ఎంబ కుగ్గానిసి చుట్టూర కుగ్గానిసికి ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు చాలా మంది రక్షించా కాపాడా లోకంతా వచ్చేసి మరి నేను నీ సహోదరుల గురించి నేను ఏది తీసుకుపదించింది కాపాడల కోసం తకి నేను నీ బ్రతుకుతా నీకు ఇతి కమాయిన నేను హజర్ తకి ఎస్ లోకంతో జయించి లోకంతో మని కోరికలు కానీ ఆశలు కానీ తను అనుభవించది పిస్సహ అది కొత్తు సహా పక్కన టొట్టొక ఇటతు సహా తాను తన పని రీతి సంజి మాత్రమే సంతోషపరిచింది కమ్మాకి అంతకి ఎచ్చక ఇరుకుగా మన్నే చక్క ఇరుకుగా బ్రతికితేసి జమాపూర్ రాజు హజరాన్ మహాపూర్ పల్లె మంజరాన్ ఇదన్నమాట ఇంకా కింద మాట లేవా పైన ఉన్న వాటి మీదనే గాని క్రైస్తవుడుగా యేసుక్రీస్తును నేను నిజంగా నేను లేపబడంచి నేను లింగంచి వాళ్ళ హాహాజా వెంటే నీ పాపం విషయమే సరే హాహాజా వెంటే లింగంచి వాళ్ళ లెక్కుమని ఏమా గురించి లెక్కో ఏదైనా మనకి ఏమా విషయం మీద తప్ప ఈ లోక సంబంధమైన వాటి మీద ఏవా మీద క్రైస్తవుడుగా నేను మనసు పెట్టాతిందే కానీ రోజు పెట్టత్తున్నా చాలా పెట్టత్తున్నా మారో ఈ లోక సంబంధమైనటువంటి కోరికల కారణం మారో లొంగిపోయాచే మునిగిపోయాచే పెట్టచ్చు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు ఇచ్చేస్తే అర్థమేనాయి ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఆహాజిగా కొంతమంది ఏరా జనుకోండి నెరి యేసు ఇచ్చి మాట గుర్తు ఇలే గాని మనిషి హాతి సరి హాహాచే మనిషి తన హత్తు సీండ్రి అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉన్నప్పుడు ఇది ఒక సమస్య ఇది భూ సంబంధమైనటువంటి ఒక పరిస్థితి ఇది సంబంధమైనటువంటి ఒక క్రియ ఇది ఆలోచన ఒక దృష్టి ఇది మరి మన హాతి మనిషి అప్పుడు చూసుకోవాలి దేవుడు తక్కువ హాసి మహాపురుషు చూపిస్తున్నాయి కానీ హాతి మన మతం మరి పుట్టుసారి మతం మాత్రమే మరి హత్తించి ఏనా మీద మహాపురు మీద మనసు పెట్టినాయికి లేదా హాతి మహా మీద అంటే లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టినాయి ఎక్కువ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి ఆలోచన మనసు కోరిక అయినాయి హేవా మీదే మనే కానీ ఇలా అయ్యా ఈ పర సంబంధమైన వాటి మీదనే మాత్రమే మనసునే మన పెట్టబడిన వాక్యమంగా వేసేయాలి వాక్యం వేసేయాలి ఇక్కడ నౌకిత మారు వచ్చి ఒకసారి యోహాను సువార్త 14 మేము అపిస్తు సొంతకి ప్రయత్నానికి ఒకసారి యోహాను సువార్త 14 2-3 వచనాల కాడ యేసు ప్రభు ఉంచిని మాటలకు మరొక యోహాను సువార్త 14 2-3 వచనాల కాడ మరుసినికి యేసు ఎలా జీవిసి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఒకవేళ లేకపోతే నేను ఖచ్చితంగా మీతో
చెప్తాను, నన్ను వెస్తుస్తా. నా సంచితాన అనేకమైనటువంటి నివాసములు, చాలా ప్లేస్ మన చాలా టాయి మన టాంగమను ఒకవేళ టాంగే ఒకవేళ నా సంచితాన హిలాతి వాళ్ళ నాను మీతో ನಾನು వెస్తుస్తారా, నేను అడుకో ఆయన అప్పుడికో నన్ను వెస్తుస్తా. ఇంకా మీ స్థలము చాలు. నా సంచితాన టాయు జాగ చాలా మంది ఎక్కువ, చాలా మంది వచ్చి చాలా ఇచ్చోజాంతికి నింజాగట్టాయి. ఇంకా కావాలే కానీ ఇంకా చాలు లే ఎచ్చోజాంతికి ఇంకా కావాలి. ఇది విస్తారమైనటువంటి జాగ, ఏరియా, ప్రదేశము, దేశము, ఉన్నతమైన లోకం మన్నే. ఇది నేను మనిటాయు ನಾನು ಮನಿಟಾಯು ಬರಜಾಣ್ತಾಯಿ ಮಾರು ಎಂಬ ಮನ್ನಿ ಅಲ್ಲ ಕಾಲಂ ಬ್ರತಿಕಿನಿಟ್ಟಾಯು ಸಂಜಿತಾಳ ಮನ್ನೆ ಜಿನಿಸಿ ఒకవేళ ఇల్లాతి ನಾನು ఇల్లేది నడివేస్తాయి మన్నే ఇచ్చి ఎటాయితి మెస్తసింజినిసి మెహాతసింజినిసి ఖచ్చితంగా మెస్తసే దహి మాట ఇంజలాదినిస్ తప్ప మెహాతసి మాట ఇంజలకి ఆడోసి ఏనా ఎప్పుడు మెస్తసిని ఎప్పుడు సంజితాన మచ్చి బేలత యేసు ఎటాంగాని అన్ని మెస్స సంజీవిస్తే కత్తాని ట్రైనింగ్ పొందుకోట ఏవైతేనే వాహ లోకంతో వాహ విసుక కాబట్టి మెస్తసి శరీరధారి గమనప్పుడు మహాపురు మెసాలు ఆ తర్వాత శరీరం ఈ అంగతి పిస్తూ సహా హతస్తు తర్వాత మహాపురు మరలా ఈరోజు నేను నాకే విశ్వాస మూలముగా మరొక అదృశ్యుడైన వాడు మహాపురు ఈ చొంజాగట్టి మహాపురు వాడు మెస్సీనాయి కానీ నిజంగా కల్లారగా మరో మిసలాడాయి. కానీ దేహము ఈ అంగతి మరపిస్తూ తర్వాత మహాపురుని మరో మిసలాడినాయి. ఆత్మతి మహాపురు ఈ ఆత్మ తప్ప ఈ శరీరము ఈ అంగ మిసలకి అంటే ఒకవేళ మెహీజ అనుకుంటే ఈ అంగ మాయ మహాన్ నాశన మహాన్ చేరితే భయంకరుడు ఇంజే సౌందర్యోసి తనకి అతి వేళతిని మనం మిసలాడి ఆడాలి కనుక మహాపురు ఎందుకు మిసలాడిను కాబట్టి నా సంజి తాన చాలా టాంగా మన్ను చాలా మీరు మని ఠాయు మన్నే ఏ ఠాయు కోసం నేను నాను పరితీందే ఏ ఠాయు అంబీ మన్నే ఎప్పుడు నీ నా లెక్కో మన్నే ఇది ఆయన రాజ్యము ఏ రాజ్యంతో మారో భూమి మీద పరితీంది మనుషుల ఎదురు మీదే మన పెట్టుకుని తింది ఎదరి కోసం మారో కష్టపడి తిందే పుట్టి ఉరగతో పరలోకం వారి కష్టపడి తిందే అదృష్టం లేకి కష్టపడి తిందే పరలోకం విన్నాయి మరో పొందుకొట్లాడినాయి. ఇక చివరికి ఒక మాట నన్ను విసపిస్తాను. పిలిపి పత్రిక ఒకసారి సినికిదు అసలు మా స్థిర నివాసము అమ్మినాయి అసలు మారు అంబీహనతాయి 3వ అధ్యాయము పిలిపి పత్రిక పౌలు గారు పిలిపి సంఘానికి రాచి ఒక విషయము పిలిపిలకు రాచిని పత్రిక మరుసినికిలో 3వ అధ్యాయం 20వ వచనంతా మరుసినికిలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఆయన రాజ్యములో ఉన్నదట. ఆయన రాజ్యమును మొట్టమొదట మీరు వెతకండి చెప్పి కదా కొండ మీద ప్రసంగం గిట్టేప్పుడు యేసు ప్రభు ఏ రాజ్యముతో గట్టే మనే గట్టే మా బ్రతుకు గట్టే మారో మన జాగ గట్టే మారో మన ఏరియా గట్టే ఏ పరలోకమే గట్టే మాకు ఖచ్చితంగా మాకు అర్థమైందండి. సిరికి మారేమో భూమి మీద కలకాల మారు బ్రతికినాయి బెట్టాణమంతోనయి మారను కొట్టినాయి కానీ మారమన్నాయి మారో ఎప్పుడు మారోడు ఈయనయి కలకాలముడు ఈ జాగ రాజ్యము పరలోకం
పరలోకమనేది జినిసి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మరి మా భూమి మీద కదా మా మనమి, ఈ లోకంతో కదా మా మనమి, మరి పరలోకమేనై ఇది మీరు ఒకవేళ మీరు అనుకునేది రాబున ఇది ఎంతకాలము మీరు మన్ని ఈ లోకము ఎంతకాలము మీ బ్రతుకు ఇంతలో కనబడి జనిసి అంతలో మాయమైపోయే ఆవిరి. నీ జీవం ఏ పాటిది ప్రశ్నిస్తున్నాడు. ఒక ఆవిరితో పోల్చి కలిసి నీడతో పోల్చి కలిసి నీడ వచ్చి మీరు మన హియడి సాయి గ్రామతోలే హత్తుస్తే రేపు దినతోలే ఇలా చాలా రకాలుగా పోల్చి కలిసి మా బ్రతుకు ఇది ఎంతో కాలం కొంతకాలం మాత్రం ఈ కాలం ఈ లోకం విడిచిపెట్టాల్సిన తర్వాత నీ కాలం ఆశ తర్వాత నేను మరో లోకం మాత్రది ఈ బాబులకు చాలా శూన్యది. ఇది కాలకాలం భక్తిని టాయితకి మరో యేసు ప్రభు వాని పద్ధతికి కొంతకాలము మరో విశ్రాంతిగా మరో సెలవు తీసుకొని టాయితారో జాగ్రత్త మాపుడు భద్రపరచాడు అనేసి యేసు ప్రభు వాటిందే మాపోతానా మరో మనసు పెట్టిస్తానా మరో అమ్మని ఇచ్చి మరో కోరుకొట్టినాయికి అమ్మని గురించి ఇచ్చి మరో కష్టపడితాయికి ఏ కష్టానికి ప్రతి పదంగా యేసు ప్రభు వార్తిందే మరో పొందుకొడినాయి మరో పొందుకొడినాయి. కాబట్టి మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి పరలోకమన్నే నీ బ్రతుకు, పరలోకమన్నే నీ లోకం, నేను బ్రతికిన లోకం పరలోకం. ఏది లెక్కమన్నే నింగే లెక్కమన్నే ఏవా మీద నీ మనసు ఏదని మీద నీ దృష్టి నీ ఆలోచన మర్చిందే ఏదని కోసం మారు పరితీందే ఏదని మీద మా మనసు మారు పెట్టకూడతిందే. కానీ మరో ఈ రోజుల్లో ఏదైనా మారు పెట్టినాయికి భూమి మీద బ్రతికిన బ్రతుకు కోసం మాత్రమే మరో మనసు పెట్టినాయి ఏవైతేనే మన పరిన్నాయి. కానీ కళాకాలం బ్రతికిన బ్రతుకు ఏమా మన్నే నింగే నంగే మన జాగా ఏదేమో చాలా మన్నే ఏదేమో ఇది యేసు ప్రభు స్వయంగా విషయాన్ని సందర్భాలకు మనం పొందినాయి. కాబట్టి పర సంబంధులు ఎవరు నిజంగా పరలోకానికి పరలోక రాజ్యంతో హజరతకి ప్రయత్నం కిందసి పరలోకం గురించి లెక్కమన్నా గురించి ఆలోచించింది, చందితనమన్నా గురించి ఆలోచించింది. చందితన ఏనాయమనే రాజ్యమనే నీతి మనే నింగనగా కలకాలం బ్రతికిని బ్రతుకుమనే నేను రమ్మకి జాగాయినాయి మనే ఈ జాగ కోసమే హజరతకి యేసు ప్రభు చదివి తీడి పడే గుగ్గంని ఏ లోకం ఏ సింహాసనం ఏ హజరతకి నేను నాను ప్రయత్నం కిట్టింది ఏదైనా గురించి మన ఆలోచన మనకి తిందే ఏదైనా కోసం మన భూమి మీద కష్టపడి తిందే ఏదైనా మీదే తప్ప భూ సంబంధమైన లోక సంబంధమైనటువంటి కోరికలు ఆశలు ఎన్నో మన్ను శరీరానికి కావలసితాయి. శరీరం ఒక సుఖం అనుభవించినాయి. ఇవా కోసం మరో మనసు పెట్టానా పరలోకం కోసము క్రైస్తవుడుగా మారో ఏదైనా మీద దృష్టి మారో ఖచ్చితంగా మంగే ఉడయేటప్పుడు ఖచ్చితంగా చేది మంగే వృద్ధ ఖచ్చితంగా దేవుడు మనకి ఇయ్యలిసి మనకి దక్కించబడినాయి. కాబట్టి పర సంబంధులుగా మహాపూర్ రాజీ కోసము మారో కష్టపడిలో మహాపూర్ రాజు హజరతకు ప్రయత్నం కింద మహాపూర్ రాజ్య అనేసి మహాపూర్ రాజు కోసము ఎదురుసిని కినేసి మనసు తినేసి కమ్మ కినేసి అరినేసి జీ వేషతి వాక్యంని బట్టి మారు పరిలో మారో మనసు పెట్టిన మహాపూర్ రాజు హజరతకి ప్రయత్నం మరొక కోరుకొని ఈ వాక్యము మీ ఆలోచనలు కాన మీ హృదయాలు కాన ఎప్పుడు రగిలించి ప్రోత్సహించి గుర్తుకి మీ బ్రతుకుతో మా తాకికి మహాపౌరాజు కోసం మా తాకికి అయిన ఈ వాక్యాలకి ఇలాంటి గుర్తుకి నేను చేసపడి మాటలుగా ఈ కథనాను సెలవు ముగించి సెలవు తీసుకోవడం మీ ప్రజాప్తి మింగే వందనాలు.